తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ బీఆర్ఎస్ విమర్శలను పట్టించుకోను అన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అధికార పార్టీ మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గద్వాల మున్సిపల్ పీఠం కాంగ్రెసే అన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శివకుమార్ వివరిస్తారు. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? నన్ను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంతోమంది తీవ్రంగా కష్టపడ్డారు. మళ్ళీ ఈరోజు వారు కూడా చాలామంది నాకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ ఒక పార్టీకి వెళ్ళి ర్యాలీలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినారు. నేను మా వారికి మద్దతుగా పార్టీలో అంటే అక్కడ ఉన్న ర్యాలీలో పాల్గొన్న ఖచ్చితంగా వారి గెలుపుకి నా వంతు నా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వారు మొత్తం ఆ 37 మంది గద్వాల మున్సిపాలిటీకి నాకు సంబంధించిన వ్యక్తులు నన్ను ఎంతో ఈ స్థాయికి ఎదగడానికి కారణం వాళ్ళల్లో అయినారు. ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. అంటే ఇటీవలే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ మీకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుకి ఓటేయమన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీని తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్న పార్టీకి మనం మద్దతు ఉంటే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మా ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే మా ఆకాంక్ష తప్ప వ్యక్తిగతం ఏం ఉండదు. నాకు వ్యక్తిగతంగా మా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నా గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం. ఎటువంటి విభేదాలు లేకుండా గద్వాల మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా మా గెలుపు ఉంటుంది. అంటే ముఖ్యంగా 37కు 37 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు ర్యాలీలో పాల్గొన్నారు. వారంతా కూడా మీ వర్గం అని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పీఠమే అవుతుంది కదా? అది కావచ్చు, దాని ఏం తప్పలేదు. ఎందుకంటే గద్వాల అభివృద్ధి చెందాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్థానిక సంస్థలు కూడా వారికి సంబంధించిన వ్యక్తులు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే పరిణామాలు చూస్తుంటే త్వరలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తోంది. నిజమేనా? అంటే ఇంకా ఎన్నికలు అనేది 3 సంవత్సరాలు ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నో మార్పులు రావచ్చు. ఏది జరిగినా భవిష్యత్తులో ప్రజలను దృష్టిలో పెట్టుకొని గద్వాలని అభివృద్ధి చెందడానికే నా వంతు ప్రయత్నం చేస్తా తప్ప గద్వాల ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీ సింబల్కు ఓటేయమని చెప్తున్నారని అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను వాళ్ళ విమర్శలని ఎప్పుడు కూడా నేను పెద్దగా తీసుకోను. వాళ్ళ విమర్శలని. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? నేను మీరు ఏది అనుకున్నా ఆ పార్టీలో అనుకోండి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు అన్నీ చూస్తూనే ఉండరు. నన్ను ఎన్నిసార్లు మీరు అడిగినా నేను చెప్పేది ఒకటే, గద్వాల నియోజక అభివృద్ధి అనేది నా పార్టీ. మొత్తంగా చూస్తే మాత్రం తన వర్గానికి సంబంధించినటువంటి వారు నామినేషన్ వేస్తున్నటువంటి క్రమంలోనే వారి కోసమే ర్యాలీలో పాల్గొన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 గద్వాల జిల్లా నుంచి.